సో సార్ యాడింగ్ వన్ పాయింట్, ఇప్పుడు డాన్స్ తక్కువ డైలాగ్స్ ఎక్కువ అంటున్నాయి ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు Okay. వచ్చే డి షోస్ లో. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మరి? మీరు ఇప్పుడు ఎలా అది సమర్థిస్తారు దీన్ని? నేను కూడా అది మీరు నేను ఏం యాజ్ ఏ సమర్థించుకోను. కొరియోగ్రాఫర్ గా మీరేం సమర్థిస్తారు వీటి గురించి? ఇప్పుడు ఆబ్వియస్లీ డి అనేది ఒక డాన్స్ షో, అది అందరికి తెలిసిందే. ఓకే, సర్కస్ అన్న దానికి మీరు ఆన్సర్ ఇచ్చినారు, దట్స్ ఫైన్. కానీ ఇప్పుడు చూస్తున్న షోస్ లోనే డైలాగ్స్ ఎక్కువ ఉండడం, ఫన్ ఎక్కువ ఉండడం, కానీ డాన్స్ తక్కువ. అంటే ఇప్పుడు కొంతమంది కాన్సెప్ట్ బేస్డ్ గా చేస్తున్నారు. ఐ మీన్ లైక్ కాన్సెప్ట్ అది అది మన ఎగ్జిక్యూషన్ బట్టి ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను చేస్తే నేను ఒక 5 minutes లో ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అని నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు ఒక కొరియోగ్రాఫర్ అనుకోండి, మీకు ఒక సాంగ్ ఇస్తే మీరు నాకు 8 to 10 minutes కావాలంటే బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది స్టోరీ. ఇప్పుడు స్టోరీ అనేది టక్ అని చెప్పి ఒక 4 minutes సాంగ్ పెట్టి టక్ 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 ఆడేస్తే మీకు కూడా అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. సో దాన్ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏంటంటే దానికి ఒక తల తోక స్టోరీ బోర్డ్ అనేది ఉంటుంది. ఐ మీన్ లైక్ ఒక 1 minute డైలాగ్స్ ఉండొచ్చు, దానికి సంబంధించి మళ్ళీ డాన్స్ ఉంటుంది. ఓకే, సో అది ఉంటుంది. అంటే డైలాగ్స్ ఎక్కువైపోయినాయి అని అంటే జనాలకు క్లీన్ గా అర్థం అవ్వడానికి మాత్రమే డైలాగ్స్ పెట్టి కన్వే అవ్వాలి కదా ఫస్ట్. అవును, ఐ మీన్ లైక్ ఏది పడితే అది చేస్తే జనాలు కూడా యాక్సెప్ట్ చెయ్యరు అసలు. ఎస్. సో వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి అంత పొడవునా చేస్తారు తప్ప ఏది వాంటెడ్ గా ఇది ఉండదు. అర్థమైంది.